బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ వీక్షకులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు మన దేశం కోసం అసూలు బాసిన వాళ్ళందరికీ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో భారత రాజ్యాంగాన్ని వాస్తవానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన 1950 జనవరి 26 వరకు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ సచిదానంద సిన్హా అయ్యంగార్ అటువంటి మేధావులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి మంచి ఆదేశ సూత్రాలు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, అన్ని తీసుకొని మనం సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగం ఏర్పడటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ విధంగా ఈ రోజున మనం ఎంతోమంది త్యాగదనుల వల్ల రాజ్యాంగాన్ని రచించడం వల్ల గొప్ప రాజ్యాంగంలో ప్రపంచంలో 148 కోట్ల మంది ఉన్న జనాభాలో ప్రథమ స్థానంలో ఉండి ఆర్థికంగా దూసుకుపోతూ సైనిక సంపత్తిలో 3వ ప్లేస్లో ఉన్న ఈ దేశంలో మనం అంతా ఉన్నందుకు మనం అంతా గర్వపడాల్సిన విషయం. మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ మీడియాలో ఇండియాలో లార్జెస్ట్ నెట్వర్క్ సుమన్ టీవీ వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల సరిహద్దులు దాటి కూడా ఆయన్ని ప్రత్యేకంగా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన చూస్తున్నారు. 100 కోట్ల మంది హిందువులకి ఇతను ట్రబుల్ షూటర్ అనే ఇదిగా హిందువుల హక్కుల కోసం పోరాడే యోధుడిగా ఆయన చూస్తాం. చేస్తే మన తమిళనాడులో మురుగన్ భక్త సమావేశం కావచ్చు, కేరళలో కావచ్చు, ఆ తర్వాత కర్ణాటకలో కావచ్చు, ఇప్పుడు నాందేడ్ మహారాష్ట్రలో నాందేడ్లో సిక్కులు పరమ పవిత్రంగా భావించే గురు తేగ్ బహదూర్ సింగ్ ఆయన యొక్క ఆశ్రమానికి షాహిదీ సమాగమానికి ఈయన విశిష్ట అతిథిగా పిలవటం అనేది ఆశ్చర్యపోతున్నారు దేశంలో. ఎందుకంటే మహారాష్ట్ర మాజీ సీఎం చవాన్ స్వయంగా ఆయన్ని అశోక్ చౌహాన్ గారిని ఎయిర్పోర్ట్లో సాధారణంగా ఆహ్వానించడం పార్టీలకు అతీతంగా. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ సాదర స్వాగతం పలికి ఆయనకి సిక్కుల తలపాగా పెట్టి ఆయన్ని ఎంత సత్కరించారంటే ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఒక తెలుగువాడిగా రాష్ట్ర సరిహద్దులు దాటి సిక్కులందరూ కలిసి వాళ్ళ యొక్క ఏదైతే షాహిదీ సమాగం నాందేడ్ గురుద్వారా సందర్శించటం, అక్కడ వాళ్ళ సత్కారం పొందటం, అక్కడ స్పీచ్ చెప్పటం విశేషంగా ఆకట్టుకుందని చెప్పి. విశేషం ఏంటంటే మహారాష్ట్రలో నాందేడ్ ఆయనకి తెలుగు, తమిళం, హిందీ, కన్నడమే కాదు మొన్న మరాఠీ కూడా వచ్చని మొన్ననే తెలిసింది. ఎలక్షన్స్ లో పార్టిసిపేషన్ చేసినప్పుడు తనతో పాటు తన శ్రీమతి గారిని రష్యన్ మహిళ అన్నా లెజినోవా గారిని కూడా తీసుకెళ్లటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే తన కొడుకుని అఖిరానందరినీ కేరళలో గుడులకి తీసుకెళ్లాడు. ఇప్పుడు భార్యని మోదీ గారి దగ్గరికి అప్పుడు తీసుకెళ్లి విజయం తర్వాత ఇప్పుడు తన శ్రీమతిని తనతో పాటు తీసుకెళ్తాం అందరూ కూడా ఆశ్చర్యపడతారు. దాంతోపాటు ఆయనకి ప్రత్యేకంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనరు కృష్ణతేజ గారు కూడా తనతో పాటు నాందేడ్ వెళ్ళటం జరిగింది. ఏదేమైనా కానీ ఒక తెలుగు వాళ్ళగా ఈ 77వ గణతంత్ర దినోత్సవం రోజు ఇందుగలడు అందు లేదని అన్నట్టుగా దేశ సంపద అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మిగతా రాష్ట్రాలను కూడా మతాలకి కులాలకు అతీతంగా అందరూ పిలుస్తున్నారంటే యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక తెలుగు బిడ్డగా మనం అందరూ గర్వపడాల్సింది. ఎందుకంటే సిక్కులు పరమ పవిత్రంగా నాందేడ్లోని ఆ గురుద్వారాన్ని సందర్శించడం అనేది ఒక జీవిత కల్ప స్వప్నం. దాంట్లో వాళ్ళంతా చాలా నియమ నిబంధనలతో ఉంటారు. అది గురు తేగ్ బహదూర్ సింగ్ని దైవంగా భావిస్తారు. ఆ సాహితీ సమాగంకి ఈయన్ని పిలవటం, పక్క రాష్ట్రం నుంచి ఇక్కడ పిలవటం, వాళ్ళందరూ స్వయంగా ఆయన్ని సాధారణంగా స్వాగతం పలకటం అనేది చరిత్రలో నిలిచిపోతుందనేది అక్షర సత్యం.